ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. నిజామాబాద్ జిల్లాలోని బోధన్, కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి డివిజన్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఉమ్మడి నిజామాబాద్లో 314 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ స్టేషన్ల వద్ద 163 బిఎన్ఎస్ సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. స్లిప్స్ లేవు అసలు మా ఏరియా కొంచెం స్లిప్స్ ఇవ్వలేదు. వాళ్ళది ఆధార్ కార్డు తీసుకొని వస్తే అది స్లిప్ ఉంది కదా సార్, స్లిప్ ఇచ్చినాం, అది చూసి రూట్ పంపిస్తున్నాము చెప్తున్నాం సార్. లేని వాళ్ళకు మిస్ అయిన వాళ్ళకు సీరియల్ నెంబర్ చూసి మీరు కూర్చొని చేసుకో. ఎక్కువ వస్తారు కదా చూడు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లోపల ఫేజ్ 1 ఎలక్షన్ గ్రామాల లోపల ప్రశాంతంగా స్టార్ట్ అయింది. సో మనకి 157 గ్రామాలు ఈరోజు ఎలక్షన్ జరుగుతుంది. సో అన్ని గ్రామాల లోపల అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసాము. ఎలక్షన్ కూడా 7 గంటలకు పీస్ఫుల్గా ప్రశాంతంగా స్టార్ట్ అయింది. సో మేము 9 o'clockకి 11 o'clockకి 1 o'clock కూడా పోల్ పర్సంటేజ్ తీసుకొని మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. సో మధ్యాహ్నం 1 గంటకు కంప్లీట్ అయిపోద్ది. 1ంటికి లైన్లో నిలబడ్డ వాళ్ళందరినీ కూడా టైం ఎంత ఉన్నా సరే మేము అవకాశం కల్పిస్తాం. సో పోలింగ్ ముగిసిన వెంటనే 2 గంటలకు మళ్ళీ అదే ప్రెమిసెస్ లోపల కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో కౌంటింగ్ ఒకసారి చిన్న గ్రామాలలో ఒక పోలింగ్ స్టేషన్ లేదా వార్డుకి జరుగుతూ ఉంటుంది. పెద్ద గ్రామాలలో ప్లేసు అరేంజ్ చేసుకొని 2 కానీ 3 కానీ ప్యారలల్గా జరిగేందుకు కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. దానికి అనుగుణంగా మేము అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాం. సో కౌంటింగ్ అయిన వెంటనే ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా ఈరోజే జరుగుతుంది. ఏదైనా కోరం లేక ఉప సర్పంచ్ పోస్ట్పోన్ అయితే మేము రేపు ఉప సర్పంచ్ వాటిని కండక్ట్ చేస్తాం. అదేవిధంగా నెక్స్ట్ ఫేజ్ లోపల వెళ్ళే గ్రామాల్లో కూడా అన్నిట్లలో అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసి 14th and 17th 2nd, 3rd ఫేజ్లో కూడా ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ విలేజెస్లో మొత్తము 71 పోలింగ్ స్టేషన్స్ని సెన్సిటివ్గా డిక్లేర్ చేసాం పోలీసు వారి అసెస్మెంట్ ప్రకారము, ప్లస్ ప్రీవియస్ టైం జరిగిన ఓటింగ్ పర్సంటేజ్ ఆధారంగా. సో 31 పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ చేస్తున్నాము. వాటిని మనము నిజామాబాద్ కలెక్టరేట్ నుండి కూడా మానిటర్ చేస్తున్నాం. స్టేట్కి కూడా లింక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 40 పోలింగ్ లొకేషన్స్ లోపల మనము మైక్రో అబ్జర్వర్స్ను పంపించాము. వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా మానిటర్ చేస్తూ అబ్జర్వర్కి ఇండిపెండెంట్ రిపోర్ట్ ఇస్తారు. సో మొత్తం 71 ఎక్కడైతే మనం సెన్సిటివ్గా డిక్లేర్ చేసుకున్నామో ఆడ అడిషనల్ మానిటరింగ్ మెకానిజం అనేది పెట్టుకున్నాం. పోలింగ్ పర్సంటేజ్ పెంచేందుకు సార్ ఎటువంటి చర్యలు? మనకి 79.9% ఓటింగ్ పర్సంటేజ్ అయింది. ఈసారి ఇంప్రూవ్ చేసేందుకు ప్రతి ఓటర్కి కూడా అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టాము. ఓటర్ స్లిప్స్ అనేది ప్రతి ఇండివిజువల్కి వెళ్ళి ఆఫీసరే పర్సనల్గా ఇచ్చారు. ఇవ్వడంతో పాటు
వాళ్ళకి ఓటింగ్ డేటు టైము తర్వాత ఎవరైతే ఓటింగ్కి వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటిది అని చెప్పడంతో పాటు రెగ్యులర్గా ప్రతి గ్రామంలో కూడా మైక్స్ సిస్టమ్స్ ఉన్నాయి, వాటిలో అనౌన్స్ చేపిస్తూ అవేర్నెస్ క్రియేట్ చేశాము. సో ఇప్పటికీ చూస్తుంటే కూడా మంచి ఓటర్ టర్న్అవుట్ వచ్చే అవకాశం కల్పిస్తుంది. మేము మండల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మానిటర్ చేస్తున్నాము. షార్ప్గా 2 గంటలకు స్టార్ట్ చేయడంతో ఫాస్ట్గా అవుతుంది. లాస్ట్ టైం ఎక్కువ జరిగిన దానికి కారణం ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక పోలింగ్ స్టేషనే తీసుకుంటాం. సో మేము ఇప్పుడు 2 కానీ 3 కానీ తీసుకుంటున్నాం, సో దట్ ఎలక్షన్ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాం. ఎక్కడైతే కౌంటింగ్ కానీ పోలింగ్ అప్పుడు కూడా కొంత డిలే అని అనిపిస్తుందో, ఎక్కువ మంది వచ్చి ఉంటారో, అక్కడ మన రిజర్వ్ స్టాఫ్ను పంపించేసేసి పోలింగ్ కానీ కౌంటింగ్ కానీ ఫాస్ట్గా అయ్యేందుకు మెజర్స్.